తప్పకొడిచి మేము ఏదన్నా ధర్నాలు చేస్తే మమ్మల్ని తీసుకొచ్చి అవసరం చేసి ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేసి మేము అలాంటి పనులు చేయడం లేదు కదా. కాబట్టి ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలా, మీరు ఏడాదికి 3 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తే సామర్థ్యం సామాన్యంగా. రాయలసీమ ప్రాంతంలో మన దగ్గర నంద్యాల దగ్గర కూడా పెట్టారు కదా JSW సిమెంట్ పరిశ్రమ, అక్కడ స్టీల్ ప్లాంట్ పెడతా ఉన్నారు. అనుగుణంగా మన సుందరప్రాయం ఉంది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రావచ్చు అక్కడ. అంటే ఇవన్నీ తోడ్పాటు పనులు చేసుకోవాలి. ఒకటి చేసుకోకుండా ఎప్పుడంటే అభివృద్ధి చేయకూడదు. చంద్రబాబు చేసిన పనులు నేను చేయకూడదు, చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే నాకు ఆయన పేరు వస్తుంది, నాకు రాదు కదా అనే ఒక జలసీ అని ఉంది. అర్థమైందే. అదే ఉంటే నిన్న కూడా అడిగారు సార్, ఉర్దూ యూనివర్సిటీ అయిపోయింది, మీరు పొద్దు జోడి ఎయిర్పోర్ట్ దగ్గర తెలుగుదేశం పార్టీ ఎక్కడ పెట్టింది అంతక్కడే ఉంది, ఎందుకు చేయలే ఉర్దూ యూనివర్సిటీ కంప్లీట్ చేయాలైనా? మేము కూడా చేస్తాం, కంప్లీట్ చేయాలని ఉంది మాకు ఆకాంక్ష. మేమే శంకుస్థాపన చేసాం, మేమే ఒక స్థాయికి తీసుకొచ్చాం. ఆ స్థాయి ఆడుంది అంటే ఉంది, బయట నుంచి పోతా ఉంటే స్కెలిటన్ నిలబడతా ఉంది. ఎంత అవమర్యాద ఇది! మీరు ఏం చేసాడు ఆ కమ్యూనిటీకి? ఏం పని చేశావు మైనార్టీ ముస్లిం కమ్యూనిటీకి? ఏమని చేశాను? కాబట్టి ఈయనకు ప్రజల మీద కానీ ప్రజల అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ ఆలోచనే లేదు, చేయడు కూడా ఈయన. కాబట్టి ఈరోజు మరి ఇంత బ్రహ్మాండమైన, మేమైతే ఆ రోజుల్లో అయితే మీకు తెలుసు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడైతే మన దగ్గర ఓబులాపురం మైన్స్ అంతా గాలి జనార్దన్ రెడ్డి గారు మొత్తం కొట్టుకుపోయారు గాల్లో. అదే పరిశ్రమలు పెట్టి మీరు ఇటు పెట్టింటే ఈయన్ని ఉత్పత్తి చేసిన ప్లాంట్. కాబట్టి చంద్రబాబు ఒక విజన్ ఉంది, తాను ఉన్నంత వరకు తన పేరు ఉండాలా శాశ్వతంగా. ఈరోజు గండికోట గలకలాడుతా ఉంది. 10 సంవత్సరం నింపిన నీళ్ళు కానీ ఉన్నాయి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా. పవర్ స్టేషన్ తీసుకొస్తున్నారు, రోడ్ కనెక్టివిటీ తీసుకొస్తున్నారు, ఎయిర్ కనెక్టివిటీ కడప దగ్గర ఉంది, అన్ని రకాలుగా సదుపాయాలు కలిగిస్తే కూడా కుదరట్లా. కాబట్టి మా విధానాన్ని ఇట్లాంటి గనులు మానేసి ఇంకేం పేరు పెడతాడు. మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ విజయవాడ వచ్చింది, మళ్ళీ కొత్త పేరు, నేను మళ్ళీ ఆశ్చర్యపోయిన, మళ్ళీ రేపు ఇంకేమి వస్తుందో. కాబట్టి నేను దాని గురించి చెప్పి అల్జీమర్ చూడండి పాపం, ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. అల్జీమర్ ట్రీట్మెంట్ అల్జీమర్కి లేదు, అది మధ్యమరపు వస్తుంది. కాబట్టి సార్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది ఏజీ హాస్పిటల్ అనేది నా అభ్యర్థన బాబు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి. ఎట్లా ఈ రకంగా మాట ప్రజలు ఏం నమ్ముతారు? నేను ఒక అభివృద్ధి పని చేసిందే, ఒక్క అభివృద్ధి పని చేశాడేమో. ఋషికొండ ఏమన్నా పని అది? ఏం చేయాలి దాన్ని తీసుకొని? ఆ ప్యాలెస్ ను కొండ మీద కట్టాడు, సమ్మర్ ప్యాలెస్. అది కూడా అది మళ్ళీ ఆయన వస్తాను, నేను ఆడ ముఖ్యమంత్రి అవుతాను, ముఖ్యమంత్రి ఆ ఋషికొండలో కాపురం చేయాలా అని. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి నేర్చుకుంటే మంచిది. కాబట్టి జగన్ గారికి నేను అదే అడ్వైజ్ చేసేది, ఏదో ఉక్కు పరిశ్రమ కడపకు వస్తారంటే ఎంత ఆనందపడాలి. మన ప్రాంతంలో రాయలసీమలో శ్రీ సిటీలో ఎన్ని ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. ఆడ తిరుపతి సంబంధించి జిల్లాలో ఎన్ని శంకుస్థాపన చేశారు, నిర్ణయం చూసాం. ఇవాళ కుప్పంలో కూడా ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి. మన ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో మనకి ఇండస్ట్రీస్ వస్తే తప్ప రాకూడదా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు చూశారు, మీరు ఎడ్యుకేషన్ లో ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాడు బాబు లోకేష్ బాబు గారు. ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయి. విశాఖపట్నం డేటా సెంటర్ కూడా వస్తా ఉంది, గూగుల్ సెంటర్ వస్తా ఉంది. ఇవన్నీ ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. మన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికే కదా రాత్రి వరకు కష్టపడుతుండేది. రాష్ట్ర అభివృద్ధి చెందాలా, తెలంగాణ నెంబర్ 1 అయింది, మనము ఆ స్థాయికి మించిపోవాలా. తెలంగాణ కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒక విజన్ ఉంది కాబట్టి తెలంగాణకు హైదరాబాద్ ను మహానుభావులు పిలుచుకొచ్చి బిల్ క్లింటన్ గారు కానీ, బిల్ గేట్స్ గారు కానీ, అదే మహాతిర్ మొహమ్మద్ ఎవరైతే మలేషియాను రూపకల్పన చేసి ఆయన పిలిపించి ఆయన దేశ పనికి ఈరోజు ఆ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం అంత ముందుకు సాగింది. ఎవరో చేసే పని ఒప్పుకోవాలి కదా. ఆయనతో పాటు నేను కూడా గౌరవంగా చెప్పుకుంటాను, పనిచేశాను. నేను మున్సిపల్ మినిస్టర్గా నాకు అవకాశం కలిగింది కాబట్టి
కాబట్టి చేసిన పని స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు, మాకు పని చేయండి సార్, మనకు కావాలా. కపర్తిలో కానీ అదేవిధంగా జమ్మల్ మడుగులో మాకు పరిశ్రమ రావాలి వాళ్ళు కోరుకుంటా ఉంటే, ప్రజలు కోరుకుంటా ఉంటే అది ఎవరు అటు శంకుస్థాపన ఇంకెందుకు చేసాము, మేము ఇంత అంతకన్నా ముందు శంకుస్థాపన చేసి ఏం చేసాము? నీకు అవకాశం ఉంటే ఎందుకు చేయలేకపోయినావు? కాబట్టి ఇప్పుడన్నా పిచ్చి మాటలు వచ్చి మంచి పని చేసినప్పుడు సమర్థిస్తే బుద్ధి తెచ్చుకుంటే మంచిదని నేను చేస్తున్నాను.